నీ మెల్లో తాళి తీసేసే మన ఇంటికి వచ్చి ఆ రామరాజుని విడిపిస్తాను అన్న భద్రావతి. ఏముందే ఈ మెల్లో తాళి అని చెప్పేసి తాళినైతే తంచబోతూ ఉంటుంది భద్రావతి. అలా ప్రేమ మెల్లో తాళిని పట్టుకొని తంచబోడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా కోపంతో రగిలిపోయి భద్రావతి అయితే తాళిని తంచబోతూ ఉంటుంది. అలా తంచబోతున్న భద్రావతి చెయ్యినైతే ప్రేమ పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకోగానే ఒక్కసారిగా భద్రావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయి ప్రేమకసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే నా తాళిని తెంపకత్త అనేది అంటూ ఉంటుంది. ఏంటి ప్రేమ నువ్వు చేస్తుంది అని అంటే, అవును అత్త నా తాళిని తెంపకు అనేది అంటూ ఉంటుంది. ఇదంతా ఆ మోసగాడు నీకు కరెక్ట్ కాదని చెప్పాను కదా అని అంటే, అది ఏమైనా నాకు తర్వాత అత్త, కానీ నా తాళిని నువ్వు తెంపకు అని అంటే, ఏం చేస్తున్నావు ప్రేమ అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏమో అత్తయ్య ఏదో శక్తి నన్ను ఆపుతుంది, ఈ తాళిని తెంపొద్దని చెప్తుంది అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఏం మాట్లాడుతున్నావు, ఏదో శక్తి ఏంటి అని అంటే, అవును నువ్వు ఈ తాళిని తీసినంత వరకు నేను కేవలం నా మెడలో ఉన్నంత వరకు ఇది తాళే అనుకున్నాను, కానీ నువ్వు ఈ తాళిని తెంపబోయేసరికి నా గుండెల నుంచి ఏదో ఇచ్చేసినట్లుగా అనిపిస్తుంది. ఏదో శక్తి నన్ను నా తాళిని తెంపొద్దు అని చెప్పినట్లుగా అనిపించింది. ఈ తాళినైతే తెంపకత్త అనేది అంటూ ఉంటుంది. నేనైతే ఇప్పటి వరకు దీన్ని తాళిగానే భావించాను, కానీ ఎందుకో నువ్వు ఈ గుండెల మీద నుంచి తాళిని తీసి తెంపబోతుంటే నేనేదో కోల్పోయిందల్లా అయిపోయాను, బాధపడుతున్నా, నాకు ఎక్కలేని బాధ అంతా నా ఒంటి మీదకి వచ్చింది అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే భద్రావతి అయితే షాక్ అయి తన మెడలో ఉన్న తాళిని వదిలేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని అంటూ ఉంటుంది భద్రావతి. అలా అనేసరికి అవునత్తయ్య, ఈ గుండెల మీద నుంచి తాళి తీసేస్తే నా గుండె ఆగిపోతుందేమో అన్నంత భారంగా ఉంది అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా భద్రావతి షాక్ అవుతూ ఉంటుంది. ఈ తాళి నా మెడలో నుంచి తీసేస్తే నేను వెంటనే చచ్చిపోతాను అని అనేసరికి భద్రావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అంటే ఈ తాళిలో ఏదో శక్తి ఉంది, ఆ శక్తి నన్ను ఆపుతుంది, కాబట్టి ఈ తాళిని నువ్వు తీయకత్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ. అలా వెళ్ళిపోతున్న ప్రేమనైతే నువ్వు ఆ తాళిని తీసేసి ఇంటికి వస్తేనే రామరాజు బయటకు వస్తాడు, లేదంటే జైల్లోనే ఉంటాడు అని అంటూ ఉంటుంది భద్రావతి. అయినా ప్రేమ పట్టించుకోకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమ చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది భద్రావతి.